స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి మనం ఏం చెప్తున్నాం మ్యాథ్స్ 2లో పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చెప్తున్నాం కదా. దానిలో నెక్స్ట్ వన్ చూడండి, చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఈజీ వేలో చెప్పుకుందాము. క్వశ్చన్ చూడగానే హోంవర్క్ చాలా ఉందని చెప్పేసి అనుకోవద్దు, ఓకేనా. నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ కనుక మీరు బాగా చదివితే క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది, ఓకేనా. చూడండి, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ పర్మిటింగ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్. లెటర్స్ ఆఫ్ ద వర్డ్ ఏమి ఇచ్చారు? పిక్చర్ ఇచ్చారు. పిక్చర్ అనే ఒక వర్డ్ ఇచ్చాడు మనకి, ఓకేనా. ఏంటి? పిక్చర్. పిక్చర్ అనే ఒక వర్డ్ ఇచ్చారు. అందులో చూడండి, ఆల్ వోవెల్స్ కమ్ టుగెదర్. వోవెల్స్ అన్నీ ఒకేసారి రావాలంట. మీకు తెలుసు వోవెల్స్ అంటే ఏంటి, కాన్సోనెంట్స్ అంటే ఏంటి. వోవెల్స్ అంటే ఏంటి? ఏఈ ఐఓయు. నెక్స్ట్ కాన్సోనెంట్స్ అంటే మిగతా అన్నీ, ఓకేనా. ఇందులో వోవెల్స్ మాత్రమే కలిసి రావాలంట, మిగతా మనకు అనవసరం, ఓకేనా. ఫస్ట్ చూడండి, ఇవి ఎంత ఈ వర్డ్కి ఎన్ని ఉన్నాయి చూడండి. 1 ఎన్ని లెటర్స్ చూడండి, 3 4 5 6 7 లెటర్స్. దీనిలో వోవెల్స్ ఏంటి? వి వోవెల్, నెక్స్ట్ యు వోవెల్, వోవెల్, నెక్స్ట్ ఈ వోవెల్. ఈ 3 మాత్రమే వోవెల్స్. ఈ 3 మాత్రమే వోవెల్స్. ఏఈఐఓయు కదా, ఈ 3 మాత్రమే వోవెల్స్. ఇవి మొత్తం కలిసి రావాలంట మనకి. ఈ మొత్తం కలిసి రావాలి, అదే కదా ఆల్ వోవెల్స్ కమ్ టుగెదర్. అంటే ఈ వోవెల్స్ అన్నీ మనకు కలిసి రావాలి. అంటే కలిసి రావడం అంటే ఏంటి? ఒకే చోట ఉండే, అంటే ఒక యూనిట్ అని చెప్పేసి అనుకోవచ్చుగా. వోవెల్స్ అన్నీ ఒక యూనిట్. నెక్స్ట్ కాన్సోనెంట్స్ అన్నీ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 కాన్సోనెంట్స్ ఉన్నాయి. అవి విడివిడిగా ఉంటాయి, ఎవరి పాటికి వాళ్ళు ఉంటారు. కాబట్టి దాన్ని ఎలా అరేంజ్ చేయొచ్చు? 4 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇవన్నీ ఏంటి? 3 వోవెల్స్ మాత్రం 1 యూనిట్. 3 వోవెల్స్ ఏమో 1 యూనిట్, 4 కాన్సోనెంట్స్ ఏమో 4 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేస్తాం, ఓకేనా. ఇది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ చూడండి, నో 2 వోవెల్స్ కమ్ టుగెదర్. ఏ 2 వోవెల్స్ కూడా ఒక చోట ఉండకూడదంట, ఒకే చోట ఉండకూడదు. అంటే 2 వోవెల్స్ సేమ్గా రాకూడదంట. అంటే వాళ్ళని ఎన్ని ఉన్నారు? వాళ్ళు 3 మెంబర్స్ ఉన్నారు. 4 మెంబర్స్ మన కాన్సోనెంట్స్ ఉన్నారుగా, వాళ్ళ మధ్యలో వేసామనుకో ఏ 2 కూడా ఒక చోటగా ఉండవుగా. సరే చూడండి, పి అనేది కాన్సోనెంట్స్, నెక్స్ట్ సి కాన్సోనెంట్, నెక్స్ట్ 3 టీ కాన్సోనెంట్స్, నెక్స్ట్ ఆర్ కాన్సోనెంట్స్. 4ఏగా. వీటి మధ్య ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి మనకి? 1 2 3 4 5 గ్యాప్స్ ఉన్నాయి. ఈ 5 గ్యాప్స్లో ఈ 3 వోవెల్స్ని తెచ్చి పడేసాం అనుకో సరిపోయిద్దిగా. ఏ 2 వోవెల్స్ కూడా ఒక చోట ఉండవు, వీటి మధ్యలో రాయొచ్చు. అంటే ఎలా రాయొచ్చు? ఇది 5 గ్యాప్స్ ఉన్నాయి, 3 వోవెల్స్ రాయాలి. అంటే ఏం రాయొచ్చు? 5p3 వేస్లో, 5p3 వేస్లో రాయొచ్చు, అరేంజ్ చేయొచ్చు. మిగతా ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 4 ఉన్నాయి, 4 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేసేయచ్చు. ఫస్ట్ దానికి ఏమో ఇది, సెకండ్ వన్ ఇది. నో 2 వోవెల్స్. దాన్ని ఒక మ్యాటర్గా రాద్దాం, ఓకేనా. కన్సిడర్ ఆల్ వోవెల్స్ టేకెన్ హ్యాస్ 1 యూనిట్. 1 యూనిట్గా చేసేసాను అనమాట. కన్సిడర్ ఆల్ వోవెల్ ఒక యూనిట్గా అరేంజ్ చేసేసాము వోవెల్స్ని. నెక్స్ట్ ఏంటి మనకి? కాన్సోనెంట్స్ కదా. అంటే ఎన్ని కాన్సోనెంట్స్ ఉన్నాయి? 4 కాన్సోనెంట్స్ హ్యాస్ 4 యూనిట్స్. ఇదేమో ఒక యూనిట్, నెక్స్ట్ ఏమో 4 కాన్సోనెంట్స్ ఏమో ఒక యూనిట్, 4 యూనిట్స్ విడివిడిగా కదా. ప్లస్ ఇంకా ఏముంది మనకి? 1 యూనిట్ ఆఫ్ 1 యూనిట్
వోవెల్స్ లేకపోతే యూనిట్ ఆఫ్ వోవెల్స్ 1 యూనిట్ ఆఫ్ వోవెల్స్ ఈక్వల్ టు ఇక్కడ 4 యూనిట్స్ ఇక్కడ 1 యూనిట్ కాబట్టి మొత్తం 5. నెక్స్ట్ ఏం చేస్తావు నెంబర్ ఆఫ్ వేస్ అరేంజ్మెంట్స్ ఎన్ని వేస్లో అరేంజ్మెంట్ చేయొచ్చు 5 ఫ్యాక్టోరియల్ వేస్ 5 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. 3 vowels are among themselves can be permitted in 3 factorial ways లో అరేంజ్ చేయొచ్చు. అంటే ఇక్కడ 3 అని చెప్పేసి ఒక యూనిట్ కింద వచ్చేసింది. నెక్స్ట్ 4 కాన్సోనెంట్స్ 4 ఫ్యాక్టోరియల్ వేస్ కింద వచ్చింది. ఈ 3ని మళ్ళీ వాళ్ళల్లో వాళ్ళు అరేంజ్ చేయొచ్చుగా. ఓకేనా 3 ఒక యూనిటే ఓ బెంచ్లో కూర్చున్నారు అనుకోండి, ఆ 3 అనే వాళ్ళు ఒకే యూనిట్ ఎక్కడ కూర్చున్నా ఒకే చోట కూర్చుంటారు. ఓకేనా నెక్స్ట్ ఆ 3 మెంబర్స్ మారచ్చు, వాళ్ళలో వారు మారచ్చు కానీ వేరే వాళ్ళు వచ్చి కలవరు, కాన్సోనెంట్స్ వచ్చి కలవు. ఓకేనా వోవెల్స్ మాత్రమే వాళ్ళల్లో వాళ్ళు ఎవరైనా కూర్చోవచ్చు. వాళ్ళల్లో వాళ్ళని ఎలా కూర్చోబెడతాం మళ్ళీ 3 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. అందుకని 3 ఫ్యాక్టోరియల్ వేస్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఇన్ విచ్ 3 వోవెల్స్ కమ్ టుగెదర్. ఓకేనా అంటే ఏం రాయొచ్చు ఈ రెండింటిని ఇంటూ చేసేసేయండి. ఏం రాయొచ్చురా ఈక్వల్ టు 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. 5 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత 120 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత 6 ఈక్వల్ టు ఎంత వస్తుంది 720 వేస్లో ఫస్ట్ది అరేంజ్ చేయొచ్చు. ఓకేనా క్లియర్గా చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ రాస్తాను. ఓకేనా మన సెకండ్ ఉంది కదా నో 2 వోవెల్స్ కమ్ టుగెదర్. ఓకేనా ఏ 2 వోవెల్స్ కలిసి రావనే దానికి రాస్తాను, ఒకసారి చూసుకోండి. ఓకేనా ఫస్ట్ చూడండి సెకండ్ క్వశ్చన్ నేను ఏం చేశాను ఫస్ట్ ఏమి అరేంజ్ చేశాను కాన్సోనెంట్స్ని అరేంజ్ చేశాను. అదే కదా నేను చెప్పింది. అదే ఫస్ట్ అరేంజింగ్ ద 4 కాన్సోనెంట్స్ ఇన్ ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు అని చెప్పాను 4 కాన్సోనెంట్స్ 4 ఫ్యాక్టోరియల్ వేస్. ఓకేనా దెన్ వీ హ్యావ్ 5 గ్యాప్స్. ఎన్ని గ్యాప్స్ ఉన్నాయని చెప్పాను 5 గ్యాప్స్ ఉన్నాయి. ఓకేనా ఇన్ బిట్వీన్ దెమ్ ఇన్ దిస్ కేస్. ఓకేనా ఇన్ దిస్ కేస్ 5 గ్యాప్స్. అండ్ ఎన్ని వోవెల్స్ ఉన్నాయి మనకి 3 వోవెల్స్. 3 వోవెల్స్ కెన్ బి అరేంజ్డ్. ఓకేనా 3 వోవెల్స్ కెన్ బి అరేంజ్డ్. ఎలా చేయొచ్చు 5 గ్యాప్స్ ఉన్నాయి 3 వోవెల్స్ ఉన్నాయి. ఏం చెప్పాను 5p3 వేస్లో అరేంజ్ చేయొచ్చు అని చెప్పాను. నెక్స్ట్ చూడు ఇచ్చిన క్వశ్చన్ నేను రాసింది ఇక్కడ నెంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ నో 2 వోవెల్స్ కమ్ టుగెదర్. ఇచ్చిన క్వశ్చనే కదా ఇదంతా రాసింది. ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు ఫస్ట్ 4 ఫ్యాక్టోరియల్ వేస్ ఇంటూ 5p3 అంటే 4 ఫ్యాక్టోరియల్ అంటే మీకు తెలుసు కదా ఎంత 24. నెక్స్ట్ 5p3 అంటే ఏంటి 5 నుంచి ఒక్కోటి తగ్గించుకుంటూ 3 రావాలి. ఓకేనా 5 ఇంటూ 4 ఇంటూ 3 5 4 20 23 60. ఇప్పుడు ఈ రెండు చేయండి 24 ఇంటూ 60 0 0 6 4 24 6 2 12 1 2 40. అంటే ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు మా 1440 వేస్లో అరేంజ్ చేయొచ్చు. బాగా కేర్ఫుల్గా మనకి ఇదేనమ్మా మెయిన్ ఇంపార్టెంట్ ఈ పార్ట్. ఇది ఒక్కటి ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైతే ఇదంతా ఓన్గా రాసేయచ్చు, సమ్ అంతా చూస్తూ రాసేయచ్చు. ఓకేనా ఫస్ట్ ఇచ్చిన వర్డ్ ఏంటి అసలు మనకి ఏం కనుక్కోమన్నాడు అని చెప్పేసి కనుక్కుంటే సరిపోయింది. ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం నెక్స్ట్ క్వశ్చన్. దీనిలోనే 2 ఉన్నాయి. ఫైండ్ ద సమ్ ఆఫ్ వేస్ ఆల్ 4 డిజిట్ నెంబర్స్ కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ డిజిట్స్. మనకి 4 డిజిట్ వర్డ్స్ రావాలి. ఓకేనా అవి ఈ నెంబర్స్తోనే ఫామ్ చేయమన్నాడు. నెక్స్ట్ ఏమన్నాడు వితౌట్ రిపిటేషన్. ఓకేనా వితౌట్ రిపిటేషన్ అన్నాడు కాబట్టి ఈజీగా చేసేయచ్చు. అదే విత్ రిపిటేషన్ ఉన్నా 0 ఉన్నా కొంచెం ఎక్కువ లెంతీ అయిపోయింది. వితౌట్ రిపిటేషన్ అన్నాడు కాబట్టి మనకి చూడండి ఫార్ములా ఉంది ఒకటి ఏంటి సమ్ ఆఫ్ ద
ఆర్ డిజిట్స్ నెంబర్స్. 6 అంటే ఎన్ని ఇస్తే అన్ని. ఇక్కడ 4 ఇచ్చాడు కాబట్టి 4, అది 5 ఇస్తే 5, 6 ఇస్తే 6, 7 ఇస్తే 7. ఓకేనా. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఏముంది, n-1 p r -1. ఓకేనా. n అంటే ఎన్ని డిజిట్స్ ఇచ్చారన్నది, r అంటే ఏం కనుక్కోమన్నారు అన్నది. ఓకేనా. సమ్ ఆఫ్ ద గివెన్ డిజిట్స్, ఎన్ని ఏవైతే ఇచ్చారో అవి సమ్ చేసేయటం. నెక్స్ట్ r టైమ్స్ 1 పెట్టడం అనమాట. చూడండి సమ్లోకి రండి. ఇంకా ఎన్ని డిజిట్స్ ఇచ్చాడు చూడండి, ఇక్కడ 1 2 3 4 5 ఇచ్చారు కాబట్టి n = 5. నెక్స్ట్ ఏం కనుక్కోమన్నాడు, 4 డిజిట్స్ వర్డ్స్ కదా కనుక్కోమంది కాబట్టి r = 4. ఈజీగా ఫార్ములాలో యూజ్ చేసేయండి. చూడండి సమ్ ఆఫ్ ఆల్, r అంటే ఏంటి, 4 డిజిటెడ్ నెంబర్స్ ఈక్వల్ టు n-1. n- అంటే 5లో 1 తీసేసేయండి, ఏమొస్తుంది 4p. r-1 4లో 1 తీసేసేయండి 4p. 3 ఇంటూ సమ్ ఆఫ్ ది గివెన్ డిజిట్స్. ఈ సమ్ చూడండి 1 + 2 అంటే ఎంత 3, 3 + 4 7, 7 + 5 12, 12 + 6 ఎంత 18. ఓకేనా. ఇంటూ మొత్తం చూడండి r ఎన్ని టైమ్స్ ఉంది, 4 టైమ్స్ కాబట్టి ఏం రాస్తాం, 4 ones పెట్టేస్తాం. ఓకేనా. ఇక్కడ చూడండి 4p3 అంటే ఏంటి, 4ని 3 టైమ్స్ తగ్గించాలి. 4 × 3 × 2, 4 3 = 12, 12 2 = 24, 24 × 18 × 311 వేయాలి. వేయండి. నెక్స్ట్ ఫస్ట్ ఏం చేస్తారు, 24 × 18 వేయండి. ఓకేనా. 8 4 = 32, 32. నెక్స్ట్ 8 2 = 16, 19, ఒక 3 కదా 19. నెక్స్ట్ 4 2 అంటే ఏమొస్తుంది 2. నెక్స్ట్ 9 ఒక 4 అంటే ఎంత 30. నెక్స్ట్ చూడండి ఎంత వస్తుంది 4. దీనికి మళ్ళీ ఏం చేయాలి మనం, 311 చేయాలి, 4 onesతో చేయాలి మనం. అంటే ఏమొస్తుంది 2 3 4. నెక్స్ట్ మళ్ళీ చేసినప్పుడు 2 3 4. నెక్స్ట్ మళ్ళీ చేసినప్పుడు 2 3 4. నెక్స్ట్ మళ్ళీ చేసినప్పుడు 2 3 4. అంటే చూడండి ఇక్కడ 2. ఇది మొత్తం ఏమైంది 4 3 7 9. నెక్స్ట్ ఇది కూడా 9. నెక్స్ట్ ఇది ఏమైంది 7. నెక్స్ట్ 4 అంటే ఏమొచ్చింది 4 7 9 9 5 2 వచ్చేసింది ఓకేనా. అది నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, నాకంటే ఫాస్ట్గా ట్రై చేయండి మీరు. ఓకేనా. గివెన్ డిజిట్స్, ఏమి ఇచ్చారు డిజిట్స్ చూడు, 1 3 5 7 9 ఇచ్చారు. అంటే n = ఎంత మనకి 1 2 3 4 5 5. నెక్స్ట్ r ఏం కనుక్కోమన్నాడు, 4 డిజిట్స్ నెంబర్సే. నెక్స్ట్ ఏం చేయొచ్చు, సమ్ ఆఫ్ ఆల్ 4 డిజిటెడ్ నెంబర్స్. అంటే చూడండి ఇక్కడ 5కి 1 తగ్గిస్తే 4. నెక్స్ట్ p, rకి 1 తగ్గిస్తే 3 ఇంటూ సమ్ ఆఫ్ ది నెంబర్స్. ఇవే కదా 1 3 అంట 4, 4 ఒక 5, 9 9 ఒక 7, 16 16 ఒక 9 ఎంత 25. 25 ఇంటూ ఎన్ని వన్స్ రాయాలి, 4 ones. 4p3 అంటే ఇప్పుడే చెప్పుకున్నాం మనం. 24 × 25 × 4 ones రాయాలి. ఓకేనా. నెక్స్ట్ చూడండి చేయండి ఇక్కడ 24 × 25 చేయండి. 5 4 = 20, 5 2 = 10, ఒక 12. నెక్స్ట్ 2 4 = 8, 2 2 = 4. ఎంత వచ్చింది 0 10, మొత్తం 5 600 వచ్చింది. నెక్స్ట్ 600 ఇంటూ మొత్తం ఎన్ని 4స్తో చేయాలి మనం, 4 4స్తో చేయాలి. 0 0 6 0 0 6 0 0 6 0 0
6 4 టైమ్స్ అయిపోయిందిగా. నెక్స్ట్ చూడండి 0, నెక్స్ట్ 0, నెక్స్ట్ 6, నెక్స్ట్ 6, నెక్స్ట్ 6, నెక్స్ట్ 6. ఓకేనా? ఇది మనది 66,000 6 lakhs సారీ ఇంతమా. ఓకేనా? ఈ వీడియో కనుక అర్థమైందా? ఈ సమ్ము చాలా ఈజీ వేలో ఉంటుంది. ఫార్ములా ఒక్కటి నేర్చుకుంటే సరిపోయింది. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.